నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఘనంగా కార్గిల్ యుద్ధవీరుడు కెప్టెన్ వీరరాఘవరెడ్డి జయంతి ఉత్సవాలు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మల్లాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ నాయకులు. నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. కంది మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ పి ప్రావీణ్య. మండలంలోని ఉన్నత పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ. సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం. సదాశివపేటలో 249 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కార్గిల్ యుద్ధవీరుడు కెప్టెన్ వీరరాఘవరెడ్డి జయంతి సందర్భంగా హబ్సీగూడలోని స్ట్రీట్ నెంబర్ 8లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కెప్టెన్ వీరరాఘవరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి యువకుడు ముందుండి పోరాడాలని ఈ సందర్భంగా కోరారు. ఆపరేషన్ సింధూర్ మీద ఏదైతే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మన హైదరాబాద్, తెలంగాణ మొత్తం కూడా గర్వపడేలాగా కార్గిల్ వీరుడు ఆ రోజు ఉగ్రవాదుల్ని ఎక్కడ స్థావరాలున్నా తెలుసుకొని స్వతహాగా పోయే ఉగ్రవాన్ని హతచేసి షహీద్ అయినటువంటి ఆత్మ ఆహుతికి పాడినటువంటి కెప్టెన్ వీరరాఘవరెడ్డి గారు, వారి యొక్క విగ్రహం హబ్సిగూడలో స్ట్రీట్. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గ్రేటర్ యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కొనియాడారు. మల్లాపూర్ డివిజన్లోని జనప్రియ కాలనీలో సుమారు 64 లక్షల రోడ్డు పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనికి సహకరించిన ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ మాట్లాడుతూ, 2 నెలల క్రితం బస్తీ బాట పేరుతో ప్రతి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకొని దానికి 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రగతి పథంలో ముందుకు అందులో భాగంగా బాక్స్ డ్రైనేజీ సమస్య తెలుసుకొని దానికి 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మల్లాపూర్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్న మా సీఎం సార్ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
మరి గెలిచినా ఓడినా ప్రజా సమస్యలే ముఖ్యంగా ప్రజల్లో ఉంటూ 24 గంటలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా గురించి పనిచేస్తున్న మా అన్న శ్రీ మందముల పరమేశ్వర రెడ్డి గారి సహకారంతో ఈరోజు మల్లాపూర్ డివిజన్ ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. అదే విధంగా ఈ మన ఒక 2 నెలల ముందు మనకి బస్తీబాట మేము మా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చేస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మన నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆదివాసీల పోరాటం అంటూ పర్యావరణాన్ని కాపాడడానికంటూ ఖనిజ సంపదను కాపాడడం కోసం చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నారని ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు. యూనివర్సిటీలో అమరవీరుల స్మారక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్స్ నరమేధము మేధోమదనము అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి వరకు నక్సలైట్లు సృష్టించిన నరమేధము అంతా ఇంతా కాదన్నారు. ఆపరేషన్ కగారు ఓ పక్క, శాంతి చర్చలే ఎత్తుగడగా మరో పక్కగా జరుగుతుండగా సాయుధ నక్సల్స్ కన్నా ప్రమాదకారులైన అర్బన్ నక్సల్స్ మరో పక్క సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సు వాస్తవాలు తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాంతి చర్చల పేరుతో నక్సల్స్ను తప్పించాలని చూస్తున్నారని, శాంతి చర్చలనేవి బూటకమన్నారు. ఆదివాసీల కోసం పోరాడుతున్నామని చెప్పి నక్సల్స్ ఆదివాసులను చంపుతున్నారని, వీటిపై మేధావులు మాట్లాడడం లేదన్నారు. మేము ఏది మాట్లాడినా కూడా మా అనుభవాలే చెప్పగలుగుతాము. ఈ అనుభవాలే మీకు లెసన్లు అవుతాయి. కాబట్టి ఎక్కడో జరిగిన దాన్ని నేను థియరీగా చెప్పడం కాదు, నా అనుభవాలు. నేను activities of the Naxal movement. So, sir, చెప్పాలంటే మా సొంత ఊరు వేములవాడ, మా నాన్న ఆ దేవాలయం ప్రధాన పూజారి ఉండేది. నా ఇంటర్వ్యూలలో కూడా చెప్పినాను నేను, వాళ్ళకి ఉల్లిపాయ వెల్లిపాయ కూడా తెలియదు. అటువంటి వాతావరణంలో వేసినారు. వరంగల్లో నేను చేసిన 3 ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లలో ఒకటి ప్రొబేషనర్గా 1948 నుంచి 52 కమ్యూనిస్ట్ స్ట్రగుల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఒకటి కూడా పోలీస్. now we have Shri Chandramouli ji. He is the retired ASP. ఆపాలి, శాంతి చర్చలు జరపాలి అనేది ఇది బూటకపు ప్రచారం, ఇది ఒక అబద్ధపు ప్రచారం. ఇది కనుక అలా అని మేము ఎన్కౌంటర్ జరగాలి, మనుషులను చంపాలని మేము అనడం లేదు. వీలైనంత వరకు అందరూ సరెండర్ కావాలి, తుపాకీ వదిలేయండి, మీరు జనజీవన స్రవంతిలో కలవండి. ఎవరెంతకు వాళ్ళు వచ్చి సరెండర్ అయిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇప్పుడు కొత్తగా, గతంలో 10 కేసులు ఉంటే కూడా అన్ని కోట్ల చుట్టూ తిరగాలి జీవితం అంతా. ఇప్పుడు కేసులన్నీ ఎత్తేస్తున్నారు, లక్షల రూపాయలు ఇస్తున్నారు సరెండర్ అయిన వాళ్ళకి, జీవనోపాధి కల్పిస్తున్నారు. కేఎల్ఆర్ ట్రస్ట్ అధినేత కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి బాచుపల్లిలో బస్సు మిస్ అయి పాఠశాలలకు వెళ్ళలేకపోతున్న విద్యార్థులకు తక్షణ సహాయం అందించారు. తాను ప్రయాణిస్తున్న వాహనంలోనే వారిని కందుకూరు ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. లీడ్ ఇండియా ద్వారా విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్న లక్ష్మారెడ్డి తన ఉదారతతో విద్యార్థుల మెప్పు పొందారు. సార్ ముందు కూర్చుంటారు, సార్ ముందు కూర్చుంటారు. ఇంకో బండి మీ అన్న ఒక సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య శుక్రవారం కంది మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి డిజిటల్ బోధనా విధానాన్ని, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం కంది మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇక్కడ స్టాక్ రిజిస్టర్, వ్యాక్సినేషన్ ప్రక్రియ, జ్వరం సర్వే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు వార్డులలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
Out of 9 to 5 teachers are there today? None. So 4 are not there. 4 exactly 8 model teacher. Start day space of hours in office start. ఏ సబ్జెక్ట్ ఎవరికి చెప్పిస్తున్నారు? తీజ్ ఉత్సవ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించి సెక్రటరియేట్ ముందు ఉత్సవాలు జరపాలని తీజ్ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహకులు ఓయూజేఏసీ నాయకులు మోతీలాల్ నాయక్ కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తీజ్ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను బంజారా విద్యార్థుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో వచ్చే నెల 16 నుంచి 24 వరకు నిర్వహించబోయే తీజ్ ఉత్సవాలకు బంజారా బిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ తీజ్ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. సేవలాల్ జై సేవలాల్ జై సేవలాల్ జై సేవలాల్ జై మేరమయాడి జై మేరమయాడి జై మేరమయాడి జై మేరమయాడి జై మేరమయాడి జై సేవలాల్ 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 బంజారాల ఐక్యత వర్ధిల్లాలి. బంజారాల ఐక్యత వర్ధిల్లాలి. బంజారాల ఐక్యత వర్ధిల్లాలి. జై బంజారా జై బంజారా జై బంజారా జై బంజారా జై బంజారా జై ఓకేనా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 16 తారీఖు నుంచి ఆగస్టు 24 తారీఖు వరకు సరూర్ నగర్ స్టేడియంలో ఈ తీజ్ ఉత్సవాలను మేము జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారిని, సీతక్క గారిని, అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నటువంటి లీడర్లను కావచ్చు, కుల సంఘాల నాయకులను కావచ్చు, విద్యార్థి సంఘాలను కావచ్చు, ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ నుంచి మా యొక్క ప్రొఫెసర్లు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా మేము స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ కార్యక్రమంతో పాటు మేము ప్రభుత్వాన్ని కూడా వినతి చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల తెలంగాణ తీజ్ ఉత్సవాలకు 100 కోట్ల నిధితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వమే సెక్రటరియట్ ముందల ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పండుగను సెక్రటరియట్ ముందల ఈ యొక్క ప్రోగ్రాం జరపాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ఆ రోజు సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో జరిగే ఈ యొక్క ప్రోగ్రాంకి తెలంగాణలో ఉన్న బంజారా కమ్యూనిటీ కావచ్చు, అందరూ కూడా తండోపతండాలుగా అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సదాశివపేటలో ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మల రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా సదాశివపేటకు 249 ఇళ్లు మంజూరయ్యాయి. బుధవారం నాడు 1, 2, 3, 5, 11 వార్డులలో లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను అందజేసి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా
60 గజాల స్థలం ఉన్న ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ డిఈ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సార్ మేడం మేడం ఇంకోటి రవి నేను బేస్మెంట్ వేయగానే వస్తాయి తీయాలి మేడం నువ్వే మేడం ఉండాలి ఇక్కడ రమ్మని ఇక్కడ అయిపోతే ముట్టి జరగమ్మ ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కార్గిల్ యుద్ధవీరుడు కెప్టెన్ వీరరాఘవరెడ్డి జయంతి ఉత్సవాలు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మల్లాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ నాయకులు. నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. కంది మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ పి ప్రావీణ్య. మండలంలోని ఉన్నత పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ. సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం. సదాశివపేటలో 249 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.